కైలాస పర్వతం ఎన్నో రహస్యాలతో కూడుకొని ఉంది. 2001లో చైనా ప్రభుత్వం కైలాస పర్వతంపై ఏం చూసి పర్వతారోహణకు అడ్డు చెప్పింది? ఇప్పటి వరకు కేవలం ఒక్కరు మాత్రమే ఈ పర్వతం అంచుల వరకు చేరుకోవడానికి కారణం ఏమిటి? ఈ పర్వతం అధిరోహించే వారి వయస్సు సాధారణం కన్నా రెండింతలు ఎక్కువ వేగంగా పెరగడానికి కారణం ఏమిటి? కైలాస పర్వతారోహణకు ప్రయత్నించిన వారు ఆ ప్రయత్నం తర్వాత కేవలం 2 సంవత్సరాల్లో మృత్యువాత పడడానికి కారణాలు ఏమిటి? కైలాస పర్వతం కింద నిజంగానే శంబాల నగరం ఉందా? నాసా శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయే విషయం ఏమిటి? చైనా హెలికాప్టర్ కి ఏం జరిగింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతకబోతున్నాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 1962లో చైనాకి భారత్ కి మధ్య ఉన్న సరిహద్దు వివాదం యుద్ధానికి దారితీసింది. అందులో భారత్ భారీగా నష్టపోయింది. ఈ యుద్ధ పరిణామం వల్ల చైనా భారత్కి చెందిన 72,000 మైళ్ళ భూభాగాన్ని కబ్జా చేసింది. అందులో కైలాస పర్వతం కూడా ఉంది. భారతీయులందరూ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. పార్లమెంట్ లో మహావీర్ త్యాగి అప్పుడు ప్రధాని జవహర్ లాల్ నెహ్రూని కలిసి నెహ్రూని ఒక్క ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నతో మహావీర్ చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. త్యాగి నేరుగా మీ కళ్ళ ముందే చైనా 72,000 చదరపు మైళ్ళ భూభాగాన్ని ఆక్రమించుకుంటుంది. ఆ భూమిని మాకు ఎప్పుడు తిరిగి తీసుకొస్తారు అని అడిగారు. దానికి నెహ్రూ ఇచ్చిన సమాధానం ఇప్పటికీ ప్రజల హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. పోయిన భూమి ఎలాగో పోయింది, అది బంజర భూమి, కనీసం గడ్డి కూడా పెరగదు, అనవసరంగా దాని గురించి ఆలోచించొద్దు అన్నారు. నెహ్రూ ఇచ్చిన సమాధానం విని త్యాగి ఆవేశానికి లోనయ్యారు. వెంటనే నెహ్రూ వైపు తన బట్టతలను చూపిస్తూ, ఇక్కడ కూడా ఏదీ పెరగదు, మన శరీరం నుంచి దీన్ని వేరు చేయగలమంటారా అంటూ కోపంగా అడిగాడు. కొన్ని సంవత్సరాలు ఈ వివాదంపై చర్చ నడుస్తూనే ఉంది. కనీసం చైనా కైలాస పర్వతం, మానస సరోవరాన్ని మనకి వదిలేస్తే చాలు అనుకున్నారు. మన దౌర్భాగ్యం కొద్దీ 1950లోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరణించారు. ఇక నెహ్రూని అడ్డగించి ప్రశ్నించే వాళ్ళు కూడా లేకపోయారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంటైన్ ఎవరెస్ట్ ను 7,000 మందికి పైగా అధిరోహించారు. కానీ దానికి 2,200 మీటర్ల తక్కువ ఎత్తు ఉన్న కైలాస పర్వతాన్ని మాత్రం ఇప్పటి వరకు కేవలం ఒక్కరు మాత్రమే అధిరోహించారు. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు కైలాస పర్వతం యొక్క అద్భుతమైన రహస్యాలను, కథలను తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ధనాధిపతి అయిన కుబేరుడి నివాసం కైలాస పర్వత ప్రాంతాల్లో ఉండేది. ఏ వ్యక్తి అయినా అతని జీవితంలో పుణ్యకార్యాలు, మంచి కార్యాలు చేసి మరణిస్తే వాళ్ళకి కైలాస ప్రాప్తి కలుగుతుంది అని అంటారు. అందుకే కైలాస పర్వతాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. సముద్ర మట్టం నుంచి 6,718 మీటర్ల ఎత్తులో ఉంది. కైలాస పర్వతాన్ని హిందూ, బౌద్ధ, జైన ధర్మాలు పూజనీయంగా భావిస్తాయి. హిందూ ధర్మం కైలాస పర్వతాన్ని శివపార్వతుల నిలయంగా భావిస్తుంది. బౌద్ధ ధర్మంలో పరమానందానికి ప్రత్యేకంగా పిలువబడే బౌద్ధ భిక్షువు డెమ్చౌక్ ఈ ప్రాంతాన్ని అధిదేవతగా భావిస్తారని అంటూ ఉంటారు. ఇక జైన మతంలో ప్రథమ తీర్థంకరుడైన ఋషిదేవుడు ఈ పర్వతం మీదే ఉన్నాడని నమ్ముతారు. ఏదేమైనా సరే మన దేశానికి ఈ పర్వతం పరమ పవిత్రమైనది. 1999లో రష్యాకి చెందిన అన్నెస్ట్ ముల్తాషిఫ్ కైలాస పర్వత రహస్యాలను ఛేదించడానికి తన బృందంతో సహా అక్కడికి చేరుకున్నారు. కొన్ని నెలల పాటు వాళ్ళంతా ఆ పర్వత ప్రాంతాల్లోనే ఉన్నారు. వాళ్ళల్లో భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు, చరిత్ర పరిశోధకులు కూడా ఉన్నారు. వీళ్ళు టిబెట్ లోని లామాను కూడా కలిశారు. ముల్తాషిఫ్ తన ఈ రహస్యాన్ని వేర్ డు హీ కమ్ ఫ్రమ్ అన్న పుస్తకంలో విశేషంగా పొందుపరిచారు. ఆ పుస్తకంలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు మనకి తెలుస్తాయి. అందులో ఈ కైలాస పర్వతం మానవ నిర్మిత పిరమిడ్ గా అభివర్ణించబడింది. ప్రాచీన కాలంలో దాన్ని నిర్మించారని, చిన్న చిన్న పిరమిడ్లతో ఈ ప్రాంతం నుండి ఉంటుందని, అలౌకిక విధి విధానాలతో ఈ ప్రాంతాన్ని విశాలంగా నిర్మించారని అందులో రాశారు. ముల్తాషిఫ్ అక్కడ నుండి తిరిగి వచ్చిన తరువాత రాత్రి వేళల్లో ఈ పర్వతంలో నుంచి ఒక విచిత్రమైన గుసగుసలు తన సహ ఉద్యోగులతో కలిసి విన్నానని రాశారు. అలాగే రాళ్లు పడుతున్న శబ్దం కూడా స్పష్టంగా విన్నాను అని ఉంది. కైలాస పర్వతం నడిబొడ్డులో ఈ స్వరం వినిపించింది. ఈ పిరమిడ్ లోపల ఎవరో నివసిస్తున్నారని అనిపించింది. కాలం కూడా చాలా వేగంగా పరిగెత్తుతున్న ఈ అద్భుత దృశ్యానికి సాక్ష్యం ఈ పర్వతం అని రాశారు. కైలాస పర్వతం నుంచి వచ్చిన తరువాత వాళ్ళ గోళ్ళు, జుట్టు 2 రోజుల్లోనే విపరీతంగా పెరిగాయని రాశారు. సాధారణంగా అవి పెరగడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. అంతేకాకుండా శరీరం త్వరగా ముడతలు పడి వృద్ధాప్యం కూడా వచ్చిందట.
కైలాస పర్వతం మీద సమయం చాలా భిన్నంగా ఉంటుందని గుర్తించారు. ఈ పర్వతం మీద ఏదో అదృశ్య శక్తులు ఉన్నాయని కూడా గమనించారు. ఇది మానవ శరీరం మరియు మనస్సును లోతుగా ప్రభావితం చేస్తుంది. ఎర్నిస్ట్ ముల్తాషిఫ్ తన జ్ఞాపకాల్లో అద్భుతమైన రహస్యమైన సంఘటనల గురించి ప్రస్తావించారు. ఒకసారి సైబీరియన్ పర్వతారోహకుడు వాళ్ళని కలిశాడు. అతను ఈ పర్వతంపై ఒక నిర్దిష్ట ప్రాంతానికి వెళ్లేసరికే అకస్మాత్తుగా వారిని వృద్ధాప్యం ఆవహించింది. ఆ తరువాత ఒక ఏడాదిలోపే అతను వృద్ధాప్యం వల్ల మరణించాడు. ఈ సంఘటన కైలాస పర్వతాన్నే మరింత అద్భుతంగా అద్వితీయంగా చూడడానికి కారణమైంది. ఇది ప్రపంచంలోనే అత్యంత రహస్యం. కైలాస పర్వతాన ఉన్న 2 సరోవరాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి మానస సరోవరం, 2 రాక్షస సరోవరం. 2 పక్కపక్కనే ఉంటాయి, కానీ వీటి తీరు మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. మానస సరోవరం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మంచినీటి సరోవరం. ఆ నీరు స్వచ్ఛతకు ప్రశాంతతకు ప్రతీక. ఇంత ఎత్తులో చల్లని నీరు ఉన్నా ఈ సరోవరంలో నీరు గడ్డకట్టదు. అలాగే ఈ నీటిలో అలలు కూడా రావు. దీని ఆకారం గుండ్రంగా ఉంటుంది. సూర్యుని ఆకారం మానస సరోవరం పవిత్ర జలాల్లో కనిపిస్తుంది. ఇది చూసిన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక రాక్షస సరస్సు ప్రపంచంలోనే ఎత్తైన ఉప్పు నీటి సరస్సు. దాని నీటిలో చాలా ఉప్పు ఉంటుంది. ఈ సరస్సులో ఏ జీవి నిలవదు. ఒక్కొక్కసారి ఈ నీరు అల్లకల్లోలంగా మారుతూ ఉంటుంది. ఈ నీరు సేవించినా, ఈ నీటిలో స్నానం చేసినా చాలా అశాంతిగా ప్రతికూల ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ సరస్సును సాక్షాత్తు రావణాసుడు నిర్మించాడని చెబుతారు. కైలాస పర్వతంలో ఉన్న శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ముందుగా ఈ రాక్షస సరస్సులో స్నానం ఆచరించి ధ్యానం చేశాడని, అందువల్ల ఈ సరస్సులో అసురుల శక్తులు ఉన్నాయని నమ్ముతారు. ఈ సరస్సులో స్నానం ఆచరించిన తరువాత రావణాసుడి మనసులో కూడా కుటిల ఆలోచనలు వచ్చాయని అంటారు. 2 సరస్సులు ఒకే భౌగోళిక ప్రాంతంలో ఉన్నప్పుడు రెండిటి మధ్య ఇంత వ్యత్యాసం ఎలా వచ్చింది అన్నది ఇప్పటికీ ఆలోచించవలసిన విషయం. కైలాస పర్వతం మానస సరోవరం చుట్టూ ఒక రకమైన ధ్వని వినిపిస్తుంది. ఈ పర్వతం మీదకి చేరుకోగానే ఆకాశంలో ఏదో విమానం తిరుగుతున్నట్లు ధ్వని వస్తుంది. ఈ ధ్వని కేవలం యాదృచ్ఛికం కాదు, దైవ సంకేతం అని అందరూ నమ్ముతారు. కైలాస పర్వతంలోని శక్తివంతమైన శక్తి, ఆధ్యాత్మిక శక్తి వల్ల ఈ నినాదం వినపడుతుంది అంటారు. అయితే ఇది ఓంకార నినాదమా లేక మంచు కరిగినప్పుడు వస్తున్న శబ్దమా అనేది ఇప్పటికీ రహస్యమే. కైలాస పర్వతం యొక్క రహస్యం కేవలం శబ్దాలకు మాత్రమే సంబంధించింది కాదు. చాలా మంది ప్రయాణికులు రాత్రి వేళలో కైలాస పర్వతాన్ని అధిరోహించారు. వారికి ఈ పర్వతం 7 వింత రంగుల్లో కనిపిస్తుంది. ఈ రహస్యం ఎవరికీ అర్థం కాలేదు. నాసా శాస్త్రవేత్తల ప్రకారం కైలాస పర్వతం చుట్టూ ఉన్న ఆకాశం వల్ల అయస్కాంత శక్తి కలిగినప్పుడు ఇలా రంగులు రంగులుగా కనిపిస్తుంది. ఇది అయస్కాంత శక్తి లేక దైవ శక్తి అనేది ఇప్పటికీ రహస్యమే. మీరు హిమాలయాల్లో ఎత్తిని గురించి వినే ఉంటారు. కైలాస పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజలు చాలా సార్లు ఎత్తిని ప్రత్యక్షంగా చూశామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు దానికి సరైన సాక్ష్యం లేదు. ఈ విశాలమైన మనిషి ఎక్కడివాడు, ఎలుకబంటి అవతారంలో ఎందుకు ఉన్నాడు, ఎవరైనా పురాణ పురుషుడా అనేది ఎవరికీ తెలియదు. టిబెట్, నేపాల్ ప్రజలు మాత్రం అతన్ని అక్కడక్కడ చూశామని చెప్తూ ఉంటారు. కొంతమంది ఇది అడవి జంతువు అని, మనుషుల్ని చంపుతుంది అని కూడా అంటూ ఉంటారు. కానీ అసలు ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఈ విషయం కూడా కైలాస పర్వతాన్ని మరింత రహస్యమయం చేసింది. శాస్త్రవేత్తలు కూడా దీనిపై పరిశోధన చేస్తున్నారు. కొంతమంది పరిశోధకులు స్నోమ్యాన్ అని నమ్ముతున్నారు. భయాన్ని గొలిపించే మానవ అవశేషం అని కూడా చాలా మంది అంటున్నారు. ఎందుకంటే హిమాలయాల్లో మానవుడి యొక్క శరీరం కానీ ఇతర భాగాలు కానీ ఇప్పటివరకు దొరికిన సందర్భాలు లేవు. దాదాపు 30 మంది శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో హిమమానవులు నివసించగలరని ప్రస్తావించారు. కానీ అందుకు సరైన నిదర్శనాలు మాత్రం ఎక్కడా లేవు. దీనినే యాక్సిస్ పాయింట్ అంటారు. పురాణాల ప్రకారం కైలాస పర్వతం స్వర్గం మరియు భూమిని కలిపే ప్రాంతం. ఇది విశ్వం యొక్క అక్షం లేదా వెన్నుముకగా పేర్కొబడింది. ఈ అక్షం మొత్తం భూమిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అందుకే దీన్ని ప్రపంచం యొక్క కేంద్రం అని పిలుస్తారు. కైలాస పర్వతం అనేది హిందూ మతం ప్రకారం శివుని నివాసం మాత్రమే కాదు, మొత్తం విశ్వం నుంచి వచ్చిన ప్రదేశం. ప్రపంచవ్యాప్తంగా మతపరమైన మరియు ఆధ్యాత్మిక భావనలో పవిత్రమైన రహస్యమైన ప్రదేశంగా కైలాస పర్వతం ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరో విషయం ఏమిటంటే స్నోహెన్స్ నుండి 6666 కిలోమీటర్ల దూరంలో కైలాస పర్వతం ఉంది. అలాగే ఉత్తర ధ్రువం నుంచి కూడా 6666
666 కిలోమీటర్ల దూరం ఉంది. దక్షిణ ధ్రువం నుంచి దాని దూరం 13,332 కిలోమీటర్లు. ఈ భౌగోళిక వాస్తవం ఈ పర్వతాన్ని అద్వితీయంగా మార్చింది. ఇది కేవలం భౌతిక పర్వతం మాత్రమే కాదు, విశ్వశక్తులకి ప్రతీక కైలాస పర్వతం. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన పర్వతాల్లో కైలాస పర్వతం ఒకటి అని మీకు తెలుసా? ఇప్పటి వరకు ఒక్కరు తప్ప ఎవ్వరూ దాని అంచుల వరకు చేరుకోలేకపోయారు. పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణంతో ఆగిపోయారు. ఎవరు తన అంచులను తాకకుండా ఈ పర్వతంలో ఎలాంటి రహస్యం ఉంది? కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ఎంతో మంది ప్రయత్నించారు. వారికి ఏం జరిగింది? రష్యాకు చెందిన పర్వతారోహకుడు స్వర్గేయి సిస్టర్ దాదాపు అంచుల వరకు వెళ్లడం జరిగింది. కానీ అకస్మాత్తుగా అతని ఆరోగ్యంలో మార్పులు రావడం, నీరసించిపోవడం, ఇక నడవలేకపోవడం వల్ల బలవంతంగా కిందకి చేరుకోవాల్సి వచ్చింది. అతని మాటల్లో చెప్పాలి అంటే, నేను దాదాపు కైలాస పర్వతం అంచుల వరకు చేరుకున్నాను. నాకు అంచు కూడా స్పష్టంగా కనిపించింది. మరికొంత దూరం నడిస్తే చాలు, ఇక నన్ను ఎవరూ ఆపలేరు అనుకున్నాను. అలా అనుకున్న వెంటనే గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. ఎవరో లాగేస్తున్నట్లు నా శక్తి అంతా మాయమైపోయింది. నీరసించిపోయాను. కిందకి వచ్చిన తర్వాత గాని నా గుండె వేగం తగ్గలేదు. చైనా అప్పటి నుంచి కైలాస పర్వత అధిరోహణకు ఆంక్షలను విధించింది. ఎందుకంటే అది మానవ సామర్థ్యాన్ని మించి పరిగణించబడింది. 11వ శతాబ్దంలో టిబెట్కి చెందిన బౌద్ధ సన్యాసి ఈ పర్వత శిఖరాన్ని చేరుకోవడానికి ఒక్కొక్క సాధన చేస్తూ సఫలమయ్యాడు. అతను గొప్ప యోగి. తీవ్రమైన ధ్యానం చేసి తన తపస్సు యొక్క బలంతో ఈ దైవిక పర్వతాన్ని అధిరోహించాడని చెప్పుకుంటారు. ఈ సంచికలో కైలాస పర్వతం యొక్క నిర్మాణం మరియు రహస్యాలపై ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ ఈ రోజు వరకు కూడా ఈ పర్వతం గురించి ఎన్నో విషయాలు రహస్యంగానే ఉన్నాయి. పర్వతాన్ని అధిరోహించడానికి చివరి ప్రయత్నం 2001లో జరిగింది. ఆ సమయంలో చైనా తన వైపు నుంచి స్పెయిన్ కి చెందిన పర్వతారోహకులను కైలాస పర్వతం అధిరోహణకు అనుమతించింది. కానీ వీళ్ళు కూడా అక్కడ చిన్న పర్వతాన్ని కూడా తాకలేకపోయారు. కైలాస పర్వతం పరమ పవిత్రమైనది. దాన్ని అధిరోహిస్తే దేవుళ్లను అవమానించినట్లే అని భావిస్తారు. ఆ తరువాత కైలాస పర్వతం అధిరోహించడానికి ఎవరిని అనుమతించలేదు. చాలా ఆంక్షలను చేర్చబడ్డాయి. మానవులు ఎంత అభివృద్ధిని సాధించినా కొన్ని విషయాలు అతీతంగానే ఉన్నాయని, అందులో కైలాస పర్వతం కూడా ఒకటని అంటారు. ఈ పర్వతాన్ని అధిరోహించాలంటే కేవలం భౌతిక శక్తి మాత్రమే సరిపోదు. పూర్తిగా ఆత్మను లగ్నం చేసి మనస్సును అక్కడ ఉంచాలి. బహుశా అందుకేనేమో ఇంతవరకు ఎవరూ కూడా చిన్న పర్వతాన్ని కూడా తాకలేకపోయారు. కైలాస పర్వతం యొక్క మరొక అద్భుతమైన రహస్యం ఉంది. స్వస్తిక మరియు ఓం దాని నీడ నుండి ఏర్పడుతుంది. సూర్యుడు కైలాస పర్వతం వెనక్కి వెళ్ళినప్పుడు స్వస్తిక పర్వతం నీడలో మునిగిపోతుంది. అదే హిందువులు పరమ పవిత్రమైన చిహ్నంగా భావించే స్వస్తిక. ఇక్కడ శివుడు మరియు సూర్యుడికి ఆధ్యాత్మిక అనుబంధం ఉన్నట్లు కనబడుతుంది. కైలాస పర్వతం మీద మంచు పడినప్పుడు దక్షిణం నుండి చూసినట్లుగా మంచు నిర్మాణం ఓంకారంలా కనబడుతుంది. ఓం యొక్క చిహ్నం దీని నుంచే ఏర్పడింది. ఇదే ఓం హిందూ మతంలో అంతిమ వాస్తవికత, ఆధ్యాత్మిక జ్ఞానానికి చిహ్నంగా పరిగణించబడింది. ఈ పర్వతం వీక్షకులను ప్రాకృతిక, ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. వాటికి ఉన్న సంబంధాలను గుర్తు చేస్తుంది. తరతరాలుగా ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. కైలాస పర్వతం యొక్క ఆధ్యాత్మికత, ప్రాముఖ్యత ఎన్నో విషయాలను గుర్తు చేస్తుంది. కైలాస పర్వతం పౌరాణిక గ్రంథాల్లో ప్రస్తావించబడింది. స్వర్గానికి మెట్ల మార్గం అని చెప్పబడుతుందని అందరూ నమ్ముతారు. రావణుడు స్వర్గానికి వెళ్ళడానికి అక్కడి నుంచి మెట్ల మార్గాన్ని స్థాపించాడని పురాణాల కథనం. ఒక్క రావణుడి కథే కాదు, వేదాల్లో కూడా కైలాస పర్వతం స్వర్గం నుండి భూమికి ఒక వంతెనగా చెప్పబడింది. మహాభారతంలో కూడా కైలాస పర్వత ప్రస్తావన ఉంది. వంటగది నుండి మెట్లు ఎక్కుతూ స్వర్గానికి చేరుకోవడానికి ద్రౌపదితో కలిసి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. కానీ ఒక్కరు కూడా ఆ మెట్టును ఎక్కలేకపోయారట. కైలాస పర్వతం పరిపూర్ణతకు చిహ్నంగా పరిగణించబడింది. దీని 4 మూలలు కాంపాస్ లో 4 దిక్కులుగా సూచిస్తాయి. ఈ పర్వతం స్వర్గానికి ప్రవేశ ద్వారం. దాని దైవత్వం వలన ఈ ప్రదేశం స్వచ్ఛతలో ప్రత్యేకమైనదని చాలా మంది భావిస్తారు. ఆధ్యాత్మిక వారసత్వంగా ఈ పర్వతం ఇప్పుడు విరజిల్లుతుంది. ఒక్కరు కూడా కైలాస పర్వత శిఖరాన్ని చేరుకోలేకపోయారని చైనా గమనించింది. అప్పుడే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఈ పర్వత శిఖరం వరకు హెలికాప్టర్ నడపాలని నియమించుకుంది. నిజానికి కైలాస పర్వతంపై హెలికాప్టర్లు, విమానాలు నిషేధం. ఎందుకంటే అక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అందువల్ల ఎక్కువ సమయం పాటు విమానాలు అక్కడ ఎగరలేవు. వాతావరణ పరిశోధకులను అధ్యయనం చేయమని నియమించింది. వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఒక రోజు హెలికాప్టర్ ను కైలాస పర్వతం మీద ఎగరడానికి అనుమతించారు. మొదట్లో అంతా బానే ఉంది. హెలికాప్టర్ లో కూర్చున్న వాళ్ళు కైలాస పర్వతం యొక్క అద్భుతాలను తమ కళ్ళతో చూశారు. ఇక పర్వాలేదు, అంతా బానే ఉంది. కొంచెం ముందుకు వెళితే శిఖరాన్ని చేరుకోవచ్చు అన్నది
అన్నది వాళ్ళిద్దరి ఆలోచన. ఇంతలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. మేఘాలు కమ్ముకోవడం, మంచు విపరీతంగా పడడం ప్రారంభమైంది. ధైర్యాన్ని కూడగట్టుకొని హెలికాప్టర్ ను కొంచెం పైకి తీసుకువెళ్లారు. అప్పుడు మెరుపులు మొదలయ్యాయి, హిమపాతం మొదలైంది. ఆ ఎత్తులో గాలి పీడనం పెరగడంతో హెలికాప్టర్ ని నియంత్రించలేకపోయారు. చాలా కష్టంగా మారింది. చైనా శాస్త్రవేత్తలు కైలాస పర్వతాన్ని ప్రత్యేకమైన భౌగోళిక స్థానంగా కనుగొన్నారు. అన్ని దిశలు కలిసి వస్తాయి కాబట్టి దిక్సూచి గందరగోళానికి గురైంది. ఇక చేసేదేమీ లేక హెలికాప్టర్ ను కిందకి దింపి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. కిందకి వస్తున్నంతసేపు వారిల గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. కానీ సురక్షితంగా కిందకి దిగగలిగారు. ఈ సంఘటనలో చైనాకు ఈ పర్వతాన్ని అధిరోహించడం కానీ రహస్యాన్ని తెలుసుకోవడం కానీ వాళ్ళ చేతిలో లేదని అర్థమైపోయింది. చైనా విఫలమైన తరువాత అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకి ఈ పర్వతంపై ఆసక్తి పెరిగింది. 2015లో ఒక ఉపగ్రహాన్ని కైలాస పర్వతం వైపు గురిపెట్టి వాటి రహస్యాలను తెలుసుకోవాలని అనుకుంది. ఆ పరిశోధనలో వచ్చిన ఫలితాల ఫోటోలు చూసి ఆశ్చర్యపోయింది. కైలాస పర్వతం మీద ఒక రూపం కూర్చొని ఉందని, ఆ పర్వతంపై ఒక మూర్తి ధ్యానంలో కూర్చొని ఉన్నట్టు ఉంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోయింది. కొంతమంది ఆ మూర్తిని శివుడితో పోలిస్తే మరికొంతమంది శివుడు ధ్యానముద్రలో ఉన్నాడని చెబుతున్నారు. ఈ సంఘటన కైలాస పర్వతం యొక్క పవిత్రమైన ఆధ్యాత్మికతకు చిహ్నంగా మారింది. అయితే అదేంటన్నది ఎవరికీ తెలియదు. డాక్టర్ ముల్డాషిఫ్ ప్రస్తావించిన విధానం ప్రాచీన రష్యన్ చిత్రాలు నికోలస్ రోరెగ్ యొక్క చిత్రాలను చూపించాడు. కైలాస పర్వతం కింద ఒక అద్భుతమైన మాయ నగరం ఉందని తెలుస్తోంది. దీన్ని శంబాలా అని పిలుస్తారు. శంబాలా సంస్కృత పదం, నిశ్శబ్ద ప్రదేశం అని దీని అర్థం. విష్ణు పురాణం ప్రకారం ఇది పవిత్ర స్థలం. విష్ణువు చివరి అవతారం కల్కి శంబాలలోనే జరుగుతుందని నమ్ముతారు. అయితే ఈ నగరాన్ని కేవలం పుణ్యాత్ములు మాత్రమే చూడగలరని, యోగులు ధ్యానం చేసే వారికి మాత్రమే ఆ అదృష్టం ఉంటుందని అంటారు. అయితే ఈ శంబాల నగరం యొక్క రహస్యం ఇక్కడితో ఆగిపోలేదు. మన పురాణ కథల ప్రకారం చిరంజీవులైన హనుమంతుడు, అశ్వత్థామ ఈ నగరంలోనే ఉన్నారని అంటారు. వాళ్ళు టైం ట్రావెల్ చేస్తారని, టెలిపోలింగ్ చేస్తారని, ఏలియన్స్ తో సంబంధాలు కలిగి ఉన్నారని కథనం. అయితే ఇదంతా మన ఊహ మాత్రమే. వీళ్ళకి అసంభవం అన్నదే లేదు. ఎందుకంటే వీళ్ళు భవిష్యత్తును చూడగలుగుతారు. కైలాస పర్వతం అడుగు బాగానే ఉన్న ఈ నగరం ఎప్పటికీ రహస్యమే. ఎందుకంటే ప్రకృతికి, ఆధ్యాత్మికతకు, సాంకేతికతకు ఈ నగరం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఏదేమైనప్పటికీ కైలాస పర్వతం ఒక అద్భుతం. ఆధ్యాత్మిక ప్రదేశమే కాదు, సైన్స్ కూడా అంతుచిక్కని రహస్యాలు, శాస్త్రవేత్తలకు సంబంధించిన విషయాలు, ఎన్నో కథనాలు దీంట్లో దాగి ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. ఈ పర్వతం గురించి విని జీవితంలో ఒక్కసారైనా కైలాస పర్వతాన్ని చూడాలి అనుకునే వాళ్ళు మన భారతదేశంలో 100% ఉన్నారేమో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.